ప్రియమైన సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు పెద్దలు మరి జాషువా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎంతమంది బైబిల్ చదవగలవారు ఉన్నారు? చేతులు ఎత్తండి. బైబిల్ ఎంతమంది చదవగలవారు? బైబిల్ చదవగలిగినవారు ఎంతమంది? ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లా ఎంతమంది చదువుతారు? బైబిల్ చదవగలిగిన వాళ్ళు, ఇప్పుడు చదవగలిగిన వాళ్ళు. సంతోషం, మంచిది, సంతోషం. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. లేవియా కాండము 1వ అధ్యాయం. అందరము లేచి నిలబడదాం. లేవియా కాండము 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. లేవియా కాండము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. యెహోవా మోషేను పిలిచి, నేను చదువుతాను. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ, గొర్రెల మందలో నుండి కానీ, మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలో దేనైనా ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు దాన్ని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవుడా, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిన మార్పులేని మంచి దేవుడు తండ్రి. ఈ యొక్క ఆదివారము పునరుత్థాన దినమందు మేము మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు నాయన తండ్రి. వాక్యం మీది, వాక్య అనువాదం కూడా మీదే. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకు ఎవరికి యోగ్యత లేనప్పుడు నీ వచ్చి రక్తము కార్చి నీ కుమార్తెలనుగా, నీ కుమారులంగా మమ్మల్ని నీ రక్తము చేత కొని మీ సంఘముగా ప్రభువా నీ కొరకు సిద్ధపడినట్లుగా మాకు అనుగ్రహించిన ఈ యొక్క శుభకాలమును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొకసారి ఈ వాక్యము నీది కనుక మీరే మాట్లాడండి, మీరే వాక్యము చేత మమ్మల్ని దర్శించండి, సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించి సహాయము చేయమని సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ మహాదేవుడు మా ప్రభు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. కూర్చో. మరొకసారి దేవుని సంఘానికి వందనాలు. నేను కొత్త కదా, మీకు నన్ను ఎప్పుడు చూడలేదు కాబట్టి. నా పేరు ప్రశాంత్ జోబ్ శాస్త్రి, మాది నిజామాబాద్, తెలంగాణ. సో కొంచెం నా యాక్సెంట్ కూడా కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. అలాగని చెప్పేసి మీకు అర్థం కాకుండా ఏం పోదు, కానీ అర్థమవుతుంది. సరే, ఎవరి దగ్గరైనా నోట్స్ ఉంటే రాసుకోండి, నోట్స్ ఉంటే చక్కగా నోట్స్ రాసుకోండి, లేకపోతే వినగలిగిన వారు ఉంటే ఖచ్చితంగా వినండి. ఇక్కడ మనం మొదటి వచనములోనే మాట్లాడుతున్న ఆ మాట చూద్దాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు?
ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడుతున్నాడు. మరి సినాయి పర్వతం మీద ఎలా మాట్లాడాడు? ఎక్కడి నుంచి మాట్లాడాడు ఆయన? చెప్పాలా? ఎక్కడి నుంచి మాట్లాడాడు? సినాయి పర్వతం మీద ఎక్కడి నుంచి మాట్లాడాడు? సరే, నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అమ్మ ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకొని చదువుకుంటే మీకు చాలా బాగుంటుంది, అందరికీ వినపడుతుంది. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ఆయన వస్తున్నాడు, దేవుడు కిందికి వస్తున్నాడు అంటే గజ 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 వణికిపోయారు. సినాయి పర్వతం మీదకి ఆయన వస్తున్నాడు. ఇంకా ఆయన మాట్లాడలేదు, ఆయన వస్తున్నాడు. ఎవరు? దేవుడు వస్తున్నాడు అనగానే ఆ రాకముందు జరిగిన సంఘటన అది. గజ 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 మొదట వణిగిపోతున్నారు ప్రజలు. చూడండి, 20వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది. ఏమన్నా చూచి ప్రజలు తొలగి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిది. దూరంగా వెళ్ళిపోయారు. దేవుడు దిగొచ్చరికి గజ గజ వణికిపోయారు. అయితే చూడండి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. దేవుడు మాట్లాడి చనిపోతారండి? దేవుని మాటలు మనిషిని చంపేస్తాయా? చెప్పాలి, చెప్పవా? కానీ ఇశ్రాయేలు అంటున్నారు, అయ్యా మోషే మీరు మాట్లాడండి, దేవుడు మీతో ఏది చెప్తే అది వినండి, మాకొచ్చి చెప్పండి. ఒకవేళ దేవుడు డైరెక్ట్ మాతోటే మాట్లాడితే ఏమవుతుంది? చెప్పండి, మేము చనిపోతాం. దేవుడు మాట్లాడితే చనిపోతారనే మా వ్యక్తులు ఇశ్రాయేలునే చూశాను నేను. ఎందుకంటే అంత భయంకరంగా ఆయన రాక మునిపే. కొంచెం మీ ఫ్యాన్ ఆఫ్ చేయండి, లేకపోతే అయ్యగారికి పెట్టండి, అయ్యగారికి ఆఫ్ చేయండి. సో దేవుడు మాట్లాడితే మేము చనిపోతాం. అయితే దీనంతటికి నేను చెప్పవలసి వచ్చింది ఏంటంటే, దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. ఆ స్వరము చాలా గొప్ప స్వరం అంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదవండి. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. ఆ కొండ దిగువన నిలిచిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా మొత్తము ఆ పర్వతమంతా కూడా, ఆ సినాయి పర్వతం, బైబిల్లో 8 పర్వతాలు ఉన్నాయి. ఆ 8 పర్వతాల్లో అత్యంత ఎత్తైన పర్వతము అరారాతు పర్వతము, సుమారు 12,000 అడుగులు.
ఆ తర్వాత రెండో పర్వతము సినాయి పర్వతం. ఆ సినాయి పర్వతము 8,000 అడుగులు సుమారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ పర్వతం మీద నుంచి ఆకాశం మొత్తం వరకు ఏముందట? అగ్నితో కొండ. ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా. ఎంత పెద్ద మంట! ఓ వెళ్తూనే ఉంది, ఇలాగ మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. హల్లెలూయా. ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడేను. నేను చాలా గ్రంథాలు చదివాను, ఎన్నెన్నో మత గ్రంథాలు ఎన్నెన్నో చదివాను, కానీ దేవుడు అనటానికి ఒక నిర్దిష్టమైన ఆధారం ఇది. ఏం ఆధారమో తెలుసా? చూడండి, 35, 36 వచనాలు చదువుదాం. బాగా గుర్తుపెట్టుకోండి. అదే 4వ అధ్యాయము 35, 36 వచనాలు. అయితే యెహోవా దేవుడనియు, ఒకటి యెహోవా దేవుడనియు, ఆయన తప్ప మరి ఒకడు లేడనియు, యెహోవాయే దేవుడనియు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు లేడు. ఇక దేవుడు వేరే దేవుడు లేడు, ఉండడు, ఉండబోడు కూడా. ఎందుకంటే యెహోవాయే సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే దేవుడును, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీకు తెలుసుకొనున్నట్లు నీకు చూపబడెను. నువ్వు ఈ భూమి మీద ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు చూస్తున్నావు. నీకు చూపించాను. ఏంటా చూపబడింది? చదవండి. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము నీకు వినిపించెను. అది దేవునికి ఉండవలసిన లక్షణము ఏంటంటే ఆయన ఆకాశము నుండి మాట్లాడాలి. ఎవరైతే ఆకాశం నుండి మాట్లాడతారో ఆయన దేవుడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. అమ్మ ఆ మైకు నవల సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి, చూడండి, సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి. అది హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు, కానీ ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు? ఆకాశము నుండి వారితో. అంటే ఆయన ఆకాశము నుండి మాట్లాడాడు కాబట్టి ఆయన దేవుడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పౌలు గారు యెహోవాయే దేవుడు అని గట్టిగా బాగా బందోబస్తుగా మంచి నిష్ట కలిగినోడు. దర్శనంలో కళ్ళలో మాట్లాడితే పట్టించుకునేవాడు కాదు. అందుకే దమస్కు మార్గము గుండా వెళ్తున్నప్పుడు మధ్య ఆకాశము కంటే వెలుగైన తేజస్సు ఆయన చుట్టింది. సూర్య తేజస్సు కంటే చుట్టూ వెలుగుంది. అది దేవుడని ధర్మశాస్త్రోపదేశకుడైన పౌలుగాడికి తెలుసు ఆ విషయం. సౌలా, సౌలా, నువ్వు నన్నెలా హింసిస్తున్నావు? సౌలా, సౌలా, నువ్వు నన్నెలా హింసిస్తున్నావు అంటే, ప్రభువా నీవెవడవు? అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్ర నిష్ఠుడైన సౌలు గారు, ఎలోహీం, సృష్టికర్త నువ్వెవరివి అన్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. యెహోవానని చెప్పలా. అప్పుడు అర్థమైంది ఆయనకి, యెహోవా యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తు దేవుడు అని అర్థమైంది. అప్పటి నుంచి ఆయన సువార్త చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత అవన్నీ విషయాలు. అంటే నేనేం చెప్తున్నానంటే,
దేవుడు ఆకాశము నుండి మాట్లాడుతాడు. ఇది ఇశ్రాయేలు చూశారు. ఇది తప్ప ఇంకెవరు లేరు. ఇశ్రాయేలు చూసినంత విధంగా ఇంకెవరు చూడలేదు. అంత గొప్ప సత్యం. నేను చాలా పుస్తకాలు చదివా, ఎక్కడ కూడా దేవుడుగా ఉండగలిగిన లక్షణాలు ఏవి కనిపించలేదు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీకు చూపబడేను. ఆయన సినాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి ఆయన వారితో మాట్లాడేను. అది గాడ్. దట్స్ ఎ పర్ఫెక్ట్ డెఫినేషన్ అబౌట్ ది గాడ్. అయితే అలా దేవుడు ప్రతిసారి మాట్లాడితే చచ్చిపోతాం అన్నారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, ఒకసారి ఆ మాట చూద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. నేను వారిలో నివసించినట్లు, అంటే ఇశ్రాయేలుతో కాదు, వినండి, ఇశ్రాయేలుతో కాదు. జాషువా గారు నాతో నివాసం చేశారు, నాతో ఉన్నారు, అవునా? కానీ నాలో ఉండలేడు ఆయన. కానీ దేవుడు ఏమనుకుంటే, నేను వారిలో నివసించినట్లు. ఎవరిలో? ఇశ్రాయేలులో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. నేను నీకు చూపించు విధముగా, నేను నీకు ఏ విధంగానైతే చూపిస్తానో ఆ విధంగా మందిరము నిర్మాణము చేయాలి. అది రెడ్ అంటే రెడ్ కలరు, ఎల్లో అంటే ఎల్లో కలరు, గోల్డ్ అంటే గోల్డ్, సిల్వర్ అంటే సిల్వర్, బ్రాంజ్ అంటే బ్రాంజ్, ఇంత ఉండాలంటే అంత ఉండాలా, అంతే పెట్టాలి. అలా నువ్వు చేసిన రోజు నేను వస్తా, కిందికి వస్తా అని దేవుడు వాగ్దానం చేశాడు. నేను వారిలో నివసించున్నట్లు. సినాయి పర్వతం మీద ఉరుము లాంటి ఆ దేవుని స్వరము, మెల్లనైన స్వరము నువ్వు వినాలి అంటే నువ్వు నా కొరకు మందిర నిర్మాణం చేయి అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు, మోషే చేసిన నిర్మాణము దేవునికి అంగీకారముగా ఉండెను. కనుక ఆయన ఆ ప్రత్యక్ష గుడారములోకి వచ్చేసాడు. ప్రత్యక్ష గుడారములోకి వచ్చి, ఇప్పుడు చదవండి లేవికాండం 1:1. ప్రత్యక్ష గుడారములోకి వచ్చి అప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? యెహోవా మోషేను పిలిచి, వారి అన్యాయమును చూచిన దేవుడు ఐగుప్తు దేశములో న్యాయము చేశాడు. ఈ భూమి మీద, ఈ బంటుమిల్లిలో మీకేమైనా దేవుణ్ణి బట్టి అన్యాయం జరిగితే, నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ఉంటే, దేవుడు నిశ్చయముగా నీ అన్యాయమును చూచి తప్పక వారికి తీర్పు చేయు దేవుడు. అటువంటి దేవుణ్ణి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక బంగారం ఆ రోజు పెళ్ళిలో బట్టే కట్టుకున్నావు చూడు, అదిదే మొత్తం తెచ్చేసారు, అన్నీ తీసుకున్నారు. ఎక్కడైతే ఏ ఇళ్ళల్లో అయితే పనులు చేసుకున్నారో పని మనుషులకే తెలుస్తుంది ఏ బీరువాల ఏముంది అన్నది. అవన్నీ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. చూడండి ఆ మాట, చూడండి ఆ మాట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 36వ వచనం చదవండి.
యెహోవా ఆ, ప్రజల ఎడల ఆ, ఐగుప్తీయులకు ఆ. కటాక్షము కలుగజేసిన గనుక ఆ. వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. కానీ హిబ్రూ భాషలో ఏముందో తెలుసా? ప్రాణ భయముతో కూడిన మూలుగు అని ఉంది. హెబ్రీ లాంగ్వేజ్లో అక్కడ ఏముందని తెలుసా? ప్రాణ భయముతో కూడిన మూలుగు. పోతారా పోండి మీరు అని. అలానే కాలు మొక్కమంటే కాలు మొక్కుతారు, ఏలు మొక్కమంటే ఏలు మొక్కుతారు, బంగారం ఏమంటే బంగారం ఇస్తారు. వాళ్ళు సంపాదించుకున్నది నయా పైసా వాళ్ళ దగ్గర నుంచి ఉండకుండా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అట్లాంటి దేవుని మనం నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? అలాంటి దేవుని మనము ఏం చేస్తున్నాము? నమ్ముతున్నాం. కాబట్టి దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజుల్లో నీకు ఒకవేళ దేవునికి అవతల నీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయమును చూచు దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఎందుకంటే ఆయన బాధలను, అన్యాయమును, మొరలను చూచు దేవుడు, మొరలను ఆలకించు దేవుడు ఆయన. అలా వాళ్ళంతా బంగారం అంతా పట్టేసుకున్నారు, మొత్తం అన్నీ తెచ్చేసుకున్నారు. అలా కష్టపడి సంపాదించుకున్న బంగారంతో బయటకు వచ్చేసారు. వాళ్ళు దోచుకుంది కాదు, ముందు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు దోచుకుంటే తిరిగి దేవుడు సంపాదించుకుని దోచుకుని మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్పచెప్పించాడు. ఇప్పుడు ఆ బంగారం అవన్నీ తీసుకొని అరణ్యంలోకి వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అరణ్యంలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? నా కొరకు మందిరము నిర్మాణము చేయమన్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడిండు? నిర్గమాకాండము 35వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. మరియు మోషే ఇశ్రాయేలు నిర్గమాకాండము 35వ అధ్యాయము 4-5 చదవండమ్మా. మరియు మోషే ఇశ్రాయేలీయులైన చదవండి. సర్వ సమాజముతో ఇట్లనెను. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లనెను. అందరితో ఇట్లా అంటున్నాడు. ఏమని? యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఏం చేయాలి? ఏం పోగు చేయాలి? మీరు అర్పణను పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలద్రూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఎఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. చదవండి సిస్టర్ గారు. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. ఇవన్నీ ఐగుప్తు నుంచి పట్టుకొచ్చారు. ఇప్పుడు చూసారా, బంగారము, వెండి ఇవే కాదు, రాళ్ళు ఇవేమున్నాయో ఇవన్నీ పట్టుకొని వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలు పట్టుకొచ్చి అప్పుడు దేవుడు మోషే చెప్పాడు, మోషే మరి మందిరం కట్టాలి కదా, మరి వెళ్ళి చెప్పు అంటే చక్కగా చెప్పాడు. అయ్యా, దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు, దేవుడు మనల్ని అక్కడి నుంచి విడిపించాడు, దేవుడు మనల్ని ఆ యొక్క ఇనుప కొలిమిల నుంచి మనల్ని విడిపించాడు దేవుడు. కాబట్టి సినాయి పర్వతం మీద దగ భయంకరమైన స్వరం వినలేరు, మీకు చాలా భయం అయిపోద్ది. మరి దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి మందిర నిర్మాణం ఎలా చేయాలో చెప్తున్నాడు. మరి మీరందరూ ఆ రాళ్ళు, వెలగల రాళ్ళు, బంగారము, ఇత్తడి, తోళ్ళు అవన్నీ పట్టుకొని రండి అని చెప్పాడు. ఎవరితోటి? ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజముతో మోషే చెప్పాడు.
చూడండి, దేవుడు తన మందిరాన్ని ఎలా కట్టుకోవాలనుకుంటున్నాడో తెలుసా? తన యొక్క మందిరం ఎలా కట్టుకోవాలనుకుంటున్నాడు? వారు కష్టపడ్డ కష్టాన్ని దేవుడు చూసి వారికి విడుదల ఇచ్చిన ఆ యొక్క జీవితము నుండి వారి ద్వారా మందిర నిర్మాణం చేయించుకోవాలనుకున్నాడు. మనము కూడా ఈ లోకములో ఇనుము కొలిమి లాంటి ఈ లోకములో నుండి దేవుడు మనల్ని విడిపించి మనల్ని అందరినీ ఇక్కడ నిర్మాణం చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? మనమందరము కూడా ఆయన మందిరము కట్టడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మందిరములో ఆయన నివాసము చేయటానికి. కాబట్టి అర్పణ అనుంది, కానీ అక్కడ హిబ్రూలో ఏమని ఉంటుందంటే హృదయపూర్వకమైన ఆనందముతో. ఏమనుంది? హృదయపూర్వకమైన ఆనందముతో నువ్వు దేవునికి ఇవ్వాలి. చాలాసార్లు మనం దేవునికి ఇచ్చే విషయంలో ఏమవుతామంటే వెనకడుగేస్తాం. కారణం ఏంటో తెలుసా? మనకున్న బాధలు, మనకున్న ఇబ్బందులు. కానీ మనము దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఆయన మనల్ని సజీవులుగా ఉంచినందుకు, ఆయన మనల్ని విడిపించినందుకు, ఆయన మనల్ని కాపాడుతున్నందుకు, ఆయన మందిర నిర్మాణం కొరకు ఇశ్రాయేలు చుట్టూ మనము కూడా చేయవలసిన వారమై ఉన్నాం. అయితే చాలా జాగ్రత్త గమనించు. 35వ అధ్యాయం నిర్గమాకాండం 20వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. చూడండి అక్కడ అసలు ఏం జరిగిందో చూడండి. 35వ అధ్యాయం నిర్గమాకాండము 35వ అధ్యాయము 20 నుండి కొన్ని వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెను, ఎవని మనస్సు వారిని ప్రేరేపించెను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. యెహోవాకి అర్పణ తెచ్చారు, పోయారు. అలా భార్యాభర్తలు మాట్లాడుకున్నారు. ఏంటి ఏ సంగతి అని తీసుకున్నావా? చిన్న బంగారు కమ్మి ఎట్లా? దేవుని కొరకు శ్రేష్టంగా ఇవ్వాలి. డిసైడ్ అయింది హృదయపూర్వకంగా. ఆ కుటుంబాలన్నీ కూడా ఒక భార్య తక్కువ అంటే భర్త ఎక్కువ అనడం, భర్త తక్కువ అంటే భార్య ఎక్కువ. అలాగా వాళ్ళల్లో నుంచి దేవునికి హృదయపూర్వకంగా వచ్చేసాయి. చూడండి, ప్రతిష్ఠ వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరు హృదయమును వారిని ప్రేరేపించను వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు. అమ్మ చాలు తల్లి, ఏం తెచ్చారట? మొత్తం వస్తువులు తెచ్చారు. వాళ్ళు తెచ్చింది ఎలా ఉందో తెలుసా? 36వ అధ్యాయం 3వ వచనం చదవండి. 36:3. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములు అతని యొద్దకు తెచ్చి, ప్రతి ఉదయాన నైట్ పండుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. ఎవరాలు? అననీయ సఫీరా కాదు. అననీయ సఫీరాలు ఏం చేశారు? ఏం కాదు, ఫోన్లు లేవు అప్పుడు. ఎవరికి? అననీయాకి, పేతురుకి ఫోన్ లేదు. కాబట్టి ఎంతో కొంత ముఠ చెప్పేద్దాంలే అనుకున్నారు. కానీ నువ్వు ఇస్తానన్నది అర్పణ దేవుడు ఖచ్చితంగా లెక్క పెడతాడు. ఇక్కడ చూడండి ఏమనుందో తెలుసా?
ప్రతి ఉదయమున మనపూర్వకముగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. మనపూర్వకంగా అంటే అసలు ఏం సనగకుండా గుణగకుండా మందిరానికి వచ్చి కానుకను దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మీ మందిరంలో కూడా మనపూర్వకంగా వచ్చేదాన్ని దేవుడు దీవిస్తాడు. అయితే చూడండి, అక్కడ జరిగిన గమనించండి. మనపూర్వకంగా తెచ్చారు కదా. 5వ వచనం చదవండి. 5వ వచనం. మోషేతో సేవ చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారమును తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, కావలసిన దానికంటే కూడా విస్తారంగా తెచ్చారు. ఈరోజు ఈ మీటింగ్ అవుతుంది, రేపు ఇలా జరుగుతుంది, ఇలా సువార్త జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటే దానికి కావలసిన దానికంటే ఎక్కువగా చేయగలిగిన వాళ్ళు హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమించువారు. దేవుడు తన పని తను ఖచ్చితంగా చేసుకుంటాడు. మనం ఇస్తేనే దేవుడు చేసుకుంటాడు. దేవుడు నువ్వు కాకపోతే ఇంకొకరు. కానీ ఆ జీవితం, ఆ దీవెన, ఆ యొక్క సత్యము మనలో మనము వాళ్ళు ఇంకా అరణ్యంలో నాశనం అయిపోయారండి. వాళ్ళంతా తెచ్చి కూడా ఏమయ్యారు? అరణ్యం నాశనం కాలేదా? అయ్యారు కదా. మరి వాళ్ళకే అంత ఇవ్వగలిగిన మనస్సు ఉంటే, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్తున్నాము, దేవుణ్ణి రాకడకు సిద్ధపరచబడుతున్నాము అన్న మనకు ఇంకెంత మనస్సు ఉండాలి. వాళ్ళు అరణ్యములో దేవుని చేత నాశనము చేయబడిన ఇశ్రాయేలుకే అంత మనస్సే గనక ఉంటే, నశించక జీవము కలిగి పరలోకమునకు వెళ్ళటానికి మనకు ఎంత ఆ మనస్సు ఉండాలి కదా. ఉండాలా లేదా? ఉండాలి. అంటే వాళ్ళ కంటే ఎక్కువ మనస్సు మనకు ఉండాలి. అప్పుడు నువ్వు ఇశ్రాయేలు కంటే గొప్ప క్రైస్తవుడవు, నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు అని నిశ్చయిత నీ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుని మందిర నిర్మాణము అని బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది. అలాగా కట్టబడిన తర్వాత ఆ మందిర నిర్మాణం గురించి చెప్తూ మేము ఇంకా 2 పాయింట్స్ చెప్తాం మీకు. అదేంటో తెలుసా? అందులో ప్రత్యేకంగా మందసం అనేది చాలా ప్రత్యేకింపబడింది. ఏంటిది అది? మందసము మీకు కూడా తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. కానీ అసలు పాదపీఠం ఏంటో తెలుసా? దేవుని మందసం. దేవుని మందసమే దేవుని యొక్క అసలు పాదపీఠం. నేను మీకు ఆ రెఫరెన్స్లు చూపిస్తా. నేను దీని గురించి కొంచెం చెప్పనివ్వండి. దేవుడు సంచరిస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఆ విషయం? ఏదెను తోటలో దేవుడు సంచరించాడు. 3వ అధ్యాయము ఆదికాండము 8వ వచనములో ఇలా మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, ఆయన తోటలో సంచరిస్తున్నాడు.
అంటే దీనికి గార్డెన్ జే వెన్హామ్ అని ఒక గొప్ప దైవజనుడు, బైబిల్ మహాపండితుడు, ఆయన ఆది కాండం మీద ఒక కామెంటరీ రాశాడు. బైబిల్ పుట్టి 6000 సంవత్సరాలు అవుతుంది. అంటే 4000 సంవత్సరాలు మోషే నుండి అంటాడు. కానీ ఆ రాత్రి దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడతాడు. ఆల్రెడీ 1 నుంచి 3 వచనాలలో యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు మందిరం కట్టే అంటాడు. ఎవరండి? నాతాను. ఎవరితో? దావీదుతో. కానీ రాత్రి దేవుడు 4వ వచనం చదవండి. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా అని ప్రశ్న అడిగి, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక, చూడండి, డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని. అంటే అర్థమైంది ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? చెప్పాలి ఇప్పుడు, ఇక తెలుగు వచ్చిన చెప్పండి. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలు రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక. అంటే సొలొమోను మందిరం అప్పటికి కట్టబడలా. ఆ మందిరంలో నివసింపక డేరాలోను గుడారమును నివసించుచు సంచరించి తిని. అంటే అర్థమైంది ఇక్కడ? అంటే అర్థమైంది ఏమండి? నాకు ఈ కొంచెం ఈ కుడి చెవి వినపడదు. నా ఈ కుడి చెవుడు సరిగ్గా వినపడదు. చెప్పాలి. అసలు చదివించాలి అంతే, చదివిని చెప్పండి అంతే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రత్యక్ష గుడారములో నున్న మండసము గురించి మాట్లాడుతుండ ఆయన నేను గుడారంలోనే ఉన్నాను, డేరాలోనే ఉన్నాను, సంచరిస్తున్నాను అన్నాడు. అంటే అక్కడ దేవుని మందిరమే కదా, ప్రత్యక్ష గుడారం దేవుని ఆలయమే కదా. ఆలయమేనా కాదా? ఆలయమే. దానికి ముందు జరిగిన సంఘటన ఇది. కాబట్టి ఏదైనా తోటలో దేవుని యొక్క మాట్లాడు ఆ గార్డెన్ జే వెన్హామ్, గ్రేట్ స్కాలర్ ఆయన. అయితే ఇంకొక మాట చదువుదాం. లేవి కాండము 26వ అధ్యాయం 11-12 వచనాలు. లేవి కాండము 26వ అధ్యాయము 11-12 వచనాలు. నా మందిరమును, లేవి కాండము 26వ అధ్యాయము 11-12 వచనాలు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు అనుకున్న ప్రజలయ్యుందును. నేను మీ మధ్య ఏమన్నాడు? మీరు నాకు ప్రజలయ్యుందురు. ఆయన వారి మీద వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగ సెలవిచ్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఈలాగు సెలవిచ్చెను. నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన
మందసమునకును మన దేవుని పాదపీఠమునకును మన దేవుని విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయముగా చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. ఇప్పుడు చెప్పండి, దేవుని పాదపీఠం ఏంటిది? విషయాలు ఆయన చెప్పాడు. గార్డెన్ జే విషయాలు ఆయన చెప్పాడు. గార్డెన్ జే వెన్హామ్ గారు చాలా గొప్ప స్కాలర్, 40 సంవత్సరాలు పరిశోధన చేశాడు ఒక ఆదికాండం మీద. అంటే దేవుని మందసము, దేవుని పాదపీఠం, ప్రత్యక్ష గుడారము ఎందుకు దేవుడు నిర్మాణం చేయమన్నాడంటే ఆ ప్రత్యక్ష గుడారములోకి మందసం పెట్టబడుతుంది. ఆ మందసములో నుంచి దేవుని స్వరము మనుషులకు వినపడాలి. అది దేవుని ఉద్దేశం. అది దేవుని యొక్క అంటే అలా చేశాడు, ఇలా చేయమంటే ఇలా చేశాడు, ఈ రంగు పెట్టమంటే ఈ రంగు పెట్టాడు, బంగారం ఇలా ఉండాలని పెట్టాడు, బంగారం ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఈ వస్తువు అంటే దేవుడు ఎలా చెప్పమంటే అలా చేశాడు. చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం. 33వ వచనం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణపు ద్వారము తెరను వేసెను. అలాగుననే మోషే పని సంపూర్తి చేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. పని పూర్తి చేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు సినాయి పర్వతానికి దేవుడు తీసుకెళ్ళి పరలోకములో ఇలా ఉంది దేవుని ప్రణాళిక. ఇది గ్యారీ ఎడ్వర్డ్ అని ఈ పంచకాండాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, తోరా అని ఒక బుక్ రాశాడండి. అబ్బో అసలు దాంట్లో ఎంత గొప్ప, అసలు వర్ణించలేం. మహాపండితుడు ఆయన, గ్యారీ ఎడ్వర్డ్. తోరా అనే ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, ముప్పై 37వ వచనం. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. 34 ఆ ప్రత్యక్ష గుడారం మొత్తం నింపబడినప్పుడు చివరికి మోషే కూడా వెళ్ళలేదు. అంత అద్భుతంగా దేవుడు చెప్పినట్టుగా, అంత చూడండి, మనం చెప్పిన పని మన పిల్లలు చేస్తే ఎలా అనిపిస్తుంది కదా? అలా దేవుడు ఎలా చెప్పాడో అలా చెయ్యంగానే పరలోకములో నివసించు దేవుడు తన మహిమతో ఆ గుడారములోకి వచ్చేసాడు. అందులో నుంచి మండసంలోకి వెళ్ళాడిక. అలా నువ్వు కూడా సిద్ధపడాలి. అలా నీ జీవితం కూడా ఉండాలి. నేను ఈ భూమి మీద నాకు ఒకటే ఒక చివరి కోరిక, అదేంటంటే నన్ను నువ్వు ఇంత సజీవునిగా ఉంచావు, నేను కూడా మోషేలాగా నా సంఘాన్ని, నా పరిచర్యను నీవు నివసించున్నట్లుగా 10 మంది కానీ నాకు బాధ లేదు, 20 మంది కానీ నాకు జనాభాతో అసలు నాకు జనాభా మీద నమ్మకమే లేదు. అసలు నీవు నివసించున్నట్లుగా నన్ను అలా నమ్మకత్వాన్ని కాపాడుకో నీవు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటా. నా ప్రతి ప్రార్థనలో అది ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా నాకు చాలానే ప్రార్థన చేయండి. దేశంలో గొప్పగా సేవ చేయాలి, ప్రపంచం అంతా తిరగాలి, నాకు అంత అస్సలు ఆలోచన లేదు. మోషేలాగా దేవుని సంపూర్ణ చిత్తాన్ని ఆయన ప్రత్యక్ష గుడారం మీద చూపించాడు. ఆ చూపించినప్పుడు దేవుడు సంతోషించి ఆ ప్రత్యక్ష గుడారములోకి వచ్చాడు.
ఆయన మందసంలో ఉన్నాడు. ఇక మందసములో నుండి మోషేతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇక దేవుడు మందసంలో నుండి మోషేతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. సంఖ్యాకాండము 7వ అధ్యాయం, సంఖ్యాకాండము 7వ అధ్యాయం 89వ వచనం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనం చదవండి. పొటేళ్ళు 60, మేకపోతులు 60, ఏడాది అయిన గొర్రె పిల్లలు 60. సంఖ్యాకాండము 7:89. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీద, సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కేరేబుల నడుమ నుండి, 2 కెరూబుల నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతను వినెను. యెహోవా తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతాడో. తనతో ఆ మందసములో నుండి మాట్లాడటం యెహోవా, తనతో మోషేతో దేవుడు మాట్లాడటం మందసములో నుండి విన్నాడు. అలా ఇంకొక వ్యక్తి విన్నాడు. ఎవరు చెప్పండి? సమూయేలు విన్నాడు. సమూయేలు ప్రత్యక్ష గుడారము బయట ఉన్నాడు. చాలామంది ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడంటారు. తప్పు, అది లేఖనం కాదు. కారణం ఏంటంటే సంఖ్యాకాండము 8వ అధ్యాయం, సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 24వ వచనం. 25 ఏండ్లు 25 ఏండ్లు మొదలుకొని 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును, చూడండి, 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేనలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిదపట వారు ఆ పని మాని ఊరకుండవలెను. ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2:18 చదవండి. మొదటి సమూయేలు 2:18. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. మరి ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో వెళ్తాడా? ఎలాగలడా? ఎందుకు వెళ్ళలేడు? 25 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే మరి యెహోవాకి ఎలా పరిచయం చేస్తున్నాడు అంటే, మోషేకు యెహోషువ పరిచర్య చేసినట్టుగా. యెహోషువ మోషేకి చేశాడు, అది దేవునికి చేసినట్టే. ఎలీషా ఏలియాకు చేసినట్టు, అంటే ఎలీషా ఏలియాకు చేసినప్పుడు దేవునికి చేసినట్టే. సమూయేలు ఎవరికి పరిచయం చేశాడు? ఏలికి చేసినప్పుడు అది దేవునికి చేసినట్టే. అంతేగాని మందిరంలోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే మందిరంలో ఎంటర్ అవ్వాలంటే 25 years ఖచ్చితంగా ఉండాలి. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ప్రత్యక్ష గుడారములోకి ఎంతోమంది వెళ్ళిన మండసంలో దేవుడు మౌనంగానే ఉన్నాడు. అవునా? అవునా కాదా? ఎవరితో దేవుడు మాట్లాడలే. కానీ ప్రత్యక్ష గుడారము ఆవరణలో ఉన్న, లేక గుడారం వెలుపలున్న సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు సమూయేలు. అసలు నాకు అనిపిస్తుంది, మోషే విన్న స్వరము సమూయేలు మాత్రమే విన్నాడు. సమూయేలు సమూయేలు అని. ఆ చిన్న బాబు కాబట్టి ఒకవేళ మా యాజకుడే పిలుస్తున్నాడు అనుకున్నారు. కానీ దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడాడు. చాలామంది ఆ పెట్టెల నుంచి మాట్లాడతాడా అంటారు. మరి మాట్లాడతాడనే కదా అలెగ్జాండర్ గ్రామ్ బెల్ టెలిఫోన్ కనుక్కుంది, తర్వాత రేడియో కనుక్కుంది, మార్కోని కనుక్కున్నాడు. ఇదంతా జరుగుతుంది
దేవుని యొక్క న్యాచురల్ ఫిజిక్స్ వల్లనే జరుగుతుంది. దేవుడు మాట్లాడాడు కానీ ఎవరికి వినిపించలేదు. దేవుడు మండసంలో నుంచి మాట్లాడి కానీ ఎవరికి వినిపించలేదు. కారణం ఏంటో తెలుసా? మండసములో నుంచి దేవుడు మాట్లాడగలడు కానీ ఆయన మాట్లాడాలంటే ఎదుటి వారికి ఆయన ప్రవర్తన నచ్చాలి. ఆ ప్రవర్తన నచ్చకప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు, నాకు ఆ బాబు అంటే ఇష్టం లేదు, ఏం చేస్తాం? వాడు కనబడ్డా మాట్లాడు, అవునా కాదా? మనకు నచ్చితేనే మాట్లాడతాం. అందుకే దేవుడు అందరితో మాట్లాడు. ఈరోజు బైబిల్ అందరి దగ్గర ఉంది, హిందువుల దగ్గర ఉంది, నాస్తికుల దగ్గర ఉంది, వేషధార దగ్గర ఉంది, సగం క్రైస్తవుల దగ్గర ఉంది, దేవునికి నచ్చే క్రైస్తవుల దగ్గర ఉంది. కానీ ఈ వాక్యములో నుండి దేవుడు ఎవరితో మాట్లాడతాడు? నువ్వు కూడా అలా నచ్చాలి దేవునికి. సమూయేలు నచ్చాడు కాబట్టి సమూయేలు దేవుడికి పౌలు గారు నచ్చారు, సౌలు గారు నచ్చాడు. సౌలు, ప్రభువా అతన్ని హింసిస్తున్నాడు, కాదు నాకు తెలుసు ఎంత గొప్పోడు అవుతాడో, నా కొరకు ప్రాణం పెట్టగలవాడు, కాబట్టి సౌలా దేవుడు నచ్చితే అలా 2 సార్లు మాట్లాడతాడు. ఆదామా మోషే సమూయేలు ఎట్లారా? సౌలా వీళ్ళందరూ ఆయనకి నచ్చిన వారు. ఆ నచ్చిన వాళ్ళలో నువ్వు ఒకదానివై ఉండాలి. ఆయన మందిరము అంత ఇష్టంగా వచ్చాడు కాబట్టి ప్రత్యక్ష గుడారములో నుండి మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఒక ప్రత్యక్ష గుడారం అవ్వాలి. మీకు ఇంకొక మాట చెప్తాను. ఆ మాట ఏం తెలుసా? సొలొమోను దేవాలయం కట్టాడు. ఆ సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఏమైంది? మహిమ మేఘము మళ్ళీ అక్కడికి వచ్చింది. సొలొమోను కూడా దావీదు కట్టినట్టే కట్టాడు. ఇప్పుడు అదంతా నేను చెప్పడానికి టైం లేదు, కానీ సొలొమోను కట్టాడు. కానీ ఎజ్రా, నెహెమ్యా, షయల్తీయేలు, జెరుబ్బయలు కాలంలో తిరిగి నిర్మాణం జరిగినప్పుడు మళ్ళా మేఘము రాలా. కారణం ఏంటంటే అక్కడ మండసం లేదు. ఆ తర్వాత ఆ దేవాలయము యాంటియోకస్ ఎపిఫానీస్ ద్వారా నాశనము చేయబడింది, అపవిత్రం చేయబడింది. మక్కాబీలు దాన్ని మళ్ళా పరిశుభ్రం చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రతిష్ఠ పండుగ ఉంటుంది యోహాను 10వ అధ్యాయంలో. అలా తర్వాత హేరోదు 46 సంవత్సరాలు దిద్దాడు బంగారంతో మొత్తం, ఎంతో వైభవంగా ఉంది. కానీ మహిమ మేఘము దిగలేదు. ఎందుకంటే దేవునికి నచ్చాలి, దేవుడు ఇష్టపడాలి, దేవుడు సంతోషపడాలి, అప్పుడే ఆయన మహిమ మేఘం దిగుతుంది. తర్వాత దేవాలయం విడిచిపెట్టేశాడు దేవుడు. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టాడు. ఆయన భూమి మీద పుట్టి, బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద పుట్టి అద్భుతాలు చేయలేదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనం పెట్టలా. ఆయన సముద్రం మీద నడవలేదు. ఆయన ఏ రోగులను స్వస్థపరచలేదు, ఏ దయ్యాలను వెళ్ళగొట్టలేదు. ఇవన్నీ చెయ్యక మునుపు ఆయన బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు చెప్పాలా, ఈయన యందు ఆనందించుచున్నాను. ప్రత్యక్ష గుడారములో మోషే కట్టినప్పుడు ఎలా ఆనందించి దిగాడో అలా యేసుక్రీస్తు గురించి
ఆ శరీరము గురించి, ఆ యొక్క అవతారం గురించి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నేను ఆనందిస్తున్నా ఈయనలో అందుకే ఇన్ హూమ్ ఐ ప్లీజ్డ్. ఏదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఏదైనా కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఉందా ఇంగ్లీష్లో? ఒకసారి చదవండి. మాథ్యూ చాప్టర్ 3 వర్స్ నెంబర్ 17. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరైనా ఇంగ్లీష్లో చదవగలరా? మన తెలుగులో తర్జుమా సరిగ్గా లేదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ హూమ్ ఐ ప్లీజ్డ్, అంటే నేను ఆయనలో ఉండడానికి సంతోషిస్తున్నాను అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు, అందుకే బైబిల్లో కీర్తనకారుడు ఇలా అంటాడు, యెహోవా తన భక్తుల ప్రవర్తనను చూచి ఆయన ఆనందించువాడు. అంటే నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టడం, నువ్వు అద్భుతాలు చేయటం, నువ్వు రోగాలు వెళ్ళగొట్టడం, లేకపోతే నువ్వు దాన ధర్మాలు చేయటం, లేకపోతే నువ్వు మోకరించి ప్రార్థన చేయటం, ఇవన్నీ దేవునికి ఇష్టమే కావచ్చు. దానికంటే ముందుగా యేసుక్రీస్తు లాగా సాక్ష్యము నీకు ఉండాలి. ఏదో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే సాక్ష్యం కావాలి. అప్పుడు ఆ రూపాంతర కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఇక్కడ ఆనందించుచున్నాడు అనుంది, అక్కడ ఈయన మాట వినుడి. ఇక ఆయనే మందసం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. కానీ గ్రీకులో ఇలా ఉంటుంది, ఆ వాక్యము మందసమై, ఏమయ్యి? మందసమై మన మధ్య నివసించెను. యేసుక్రీస్తు దేవుని మందసమై ఉన్నాడు. చాలామంది ప్రవక్తలు ద్వారా దేవుడు మాట్లాడినా వాళ్ళ ప్రవర్తనలో కొన్ని లోపభూయిష్టమైనవి ఉన్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మోషే ప్రత్యక్ష గుడారము నిర్మాణము చేసినప్పుడు ఎలా ఉండెనో అలా యేసుక్రీస్తు ప్రవర్తన అంత పరిపూర్ణమైనదిగా, దేవుడు సంతోషించు ప్రవర్తనగా ఉంది. ఆ ప్రవర్తనను దేవుడు ఇష్టపడి సాక్ష్యం ఇచ్చాడు. పైన రూపాంతర కొండ మీద ఈయన మాట వినమని సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యము నీకు నాకు కావాలి. అందుకే మేఘము సంతోషించి మేఘమును దించినట్టుగా రెండవసారి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క 2 పాయింట్ చెప్పేసి ముగించేస్తాను. అదేంటంటే, చాలామంది భక్తులు ఉన్నారు. అబ్రహాము మొదలుకొని చాలామంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరూ కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, అయినా దేవుని స్వరాన్ని మాట్లాడిన వాళ్ళే. అందుకే పరదైసులో ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి లేచినప్పుడు వారందరినీ బయటికి తీసుకొచ్చి వారిని ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు మహిమ మేఘములో వెళ్ళటానికి ఆ పరిపూర్ణత యేసు ద్వారా వారు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మళ్ళీ యేసు నీకు రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ మహిమ మేఘము నీ మీద ఉండునట్లుగా నీ ప్రవర్తన, నీ జీవితం మోషేలాగా దేవుడు దేన్నైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అలా ఉండాలి. అంటే ఆది అపోస్తుల వాక్య సంపూర్ణ బోధతో నువ్వు కట్టబడాలి. నా ప్రార్థన అదే.
నా ధ్యేయం, నాకున్న ఒకే ఒక మిగిలిన కోరిక ఒకటే, నేను మరణించటమా నీ రాకడనా, రెండు ఏదో జరుగుతాయి. ఆ రెండు జరిగేటప్పుడు మాత్రం తండ్రి, మోషే మందిరము కట్టినప్పుడు ఎలా నువ్వు వచ్చావో, నా పరిచర్య ద్వారా, నా వాక్యం విన్న వాళ్ళ ద్వారా, నా సంఘం ద్వారా నువ్వు అలా వారిలో నివసించటానికి అంత సంతోషించినట్లుగా నేను నీకు నమ్మకమైన వాక్యముతో, మనుషుల బోధలతో నాకు ఇష్టం లేదు. నేను ఎప్పుడు మనుషుల బోధ అస్సలు నమ్మను. బలాన్ని సేవకుడు, నేను వాక్యమే నమ్ముతా. ఆ వాక్యముతో నిన్ను సంతోషించున్నట్లుగా నాకు అట్టి జీవితం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటా. కాబట్టి దేవునికి మనం ఇష్టమైన, అంటే ఆయన సంతోషించున్నట్లుగా, ఆయన దిగి వచ్చి నిన్ను తీసుకుపోకున్నట్లుగా నీ ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా, అవునా కాదా? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఆయన సంతోషించున్నట్లుగా. మందిరంలో కట్టినప్పుడు ఆయన మందిరంలోకి వస్తే మోషనే బయట ఉన్నాడు. అలా మనమందరము దేవుని ఆలయముగా ఉన్నాం. మనమందరము కూడా ఆనాడు మోషకు ఏమని ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో ఇచ్చాడు. ఈరోజు అపోస్తుల ద్వారా ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ముగించేసుకుందాం. ఇదే ఫైనల్ స్క్రిప్చర్స్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22. క్రీస్తు యేసు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడం ఆయనలో, అంటే ప్రత్యక్ష గుడారం కట్టబడినప్పుడు ప్రతి కట్టడం ఆయనలో ఉన్నట్టుగా చక్కగా అమర్చబడి, అది మన జీవితం కూడా చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. చూసారా, ఆనాడు మోషే ద్వారా కట్టబడ్డ ఆ ప్రత్యక్ష గుడారం మనమందరము అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఆ ఆలయమైన మనమందరిలో ఆయన మహిమ వచ్చి, మీకు కూడా చెప్తాను, సంఘము ఎత్తబడక మునుపు సంఘము మహిమపరచబడుతుంది ఈ భూమి మీద. యేసు ఎత్తబడక మునుపు ఆయన మహిమపరచబడ్డాడు. దేవుణ్ణి సంతోషపరచు, మహిమపరచు సంఘము ఈ భూమి మీద ఉంటుంది. అదే కడవరి కాల కుమ్మరింపు కొరకు ఎదురు చూస్తున్న సంఘం. చాలామంది కుమ్మరింపు గురించి అనుకుంటారు, కానీ వాక్యముతో సంపూర్ణ స్థితిలో ఉన్న దేవునిచే మోషేలా కట్టబడిన ఆ సంఘములోకి ఆయన కృపావరాలతో అపోస్తుల కార్యముల్లో కంటే రెట్టింపైన అభిషేకము సంఘములోకి దిగబోతుంది. దిగింది కాదు, నేను నమ్ముతుంది ఏంటంటే దిగబోతుంది. నేను దిగిందని నమ్మట్లేదు, దిగబోతుంది. ఆ పరిచర్యలో నేను ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకు తెలుసా? అంత మహిమకరమైన పరిచర్య, ద ఫైనల్ క్లైమాక్స్ ఆఫ్ ది చర్చ్. అది
మామూలుగా దేవుడు అది కాదు, కానీ సంపూర్ణ వాక్యము చేత అది చేయబడాలి. దానికి ఇంక చాలా ఆ మహిమగల సంఘం ఎలా ఉంటుంది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి అవన్నీ నెక్స్ట్. కానీ మనమందరము దేవుని చిత్తములో ఆయన సంతోషపరచు వారంగా మనందరి మీదకి ఆయన మహిమ మేఘము దిగి మనలందరినీ ఆయన వైపు అనగా మధ్యాకాశములోకి కొనిపోబడినట్లుగా పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా మనలో, పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది కాబట్టి దుఃఖపెడుతున్నాడు. మనలో దుఃఖపడకుండా పరిశుద్ధాత్మను ఆనందింపజేస్తూ ప్రవర్తనలో దేవుని సంపూర్ణ చిత్తములో జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ అనగా దేవుని మహిమగల సంఘముగా ముందు ఈ భూమి మీద సిద్ధపరచబడి ఆయన రెండవ రాకడలోకి మహిమగల సంఘముగా ఆయన సంతోషించి నివసించు ఆయన ప్రత్యక్ష గుడారముగా దేవుడు ఆయన మనల్ని తన వాక్యము చేత చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు మంచి వాక్యం ఇస్తే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. సో మరొకసారి చెప్తున్నాను, నా పేరు ప్రశాంత్ జోబ్ శాస్త్రి. నా పేరు ప్రశాంత్ జోబ్ శాస్త్రి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరే నా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఎఫ్ఎఫ్రా తోట అని ఎట్లుందో అట్లా నా పేరే నా యూట్యూబ్ ఛానల్. ప్రశాంత్ జోబ్ శాస్త్రి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సబ్స్క్రైబ్ కొట్టండి, వినండి, వాక్యం నేర్చుకోండి. ఇంకో విషయము, దేవుడు మోషేలాగా ఆయన ప్రత్యక్ష గుడారమును ఆయన చిత్త ప్రకారం ఎలా కట్టాడో నా జీవితంలో కూడా, నా పరిచర్య ద్వారా కూడా ఆయన సంపూర్ణంగా మందిరముగా ప్రత్యక్ష గుడారముగా దేవుడు నన్ను అలా కట్టునట్లుగా 10 మంది చాలు, నాకు పెద్ద ఏం లే, 10 మంది అయినా దేవుడు సంతోషిస్తాడు. ఆ 10 మందినైనా నేను అలా చేయాలని కోరుకుంటున్నా. నా గురించి ప్రార్థన చేయండి. ఏ అవకాశం ఇచ్చిన దైవజనులు, మరి పెద్దలు, చాలా అనుభవనీయులు, మరి దైవజనులు జాషువా గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మంచిది, చక్కటి వర్తమానాన్ని ఇచ్చి మనందరినీ నూతన సంవత్సరంలో మొట్టమొదటి సండే ఆరాధనలో ఆయనకు ఇష్టమైన గుడారముగా మనము మలచబడి ఆయన సంతోషించేటట్లుగా మనము అమర్చబడిన వారముగా ఉండాలని ఓ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్టి కృప దేవుడు మనకిచ్చినందులకు దేవునికి వందనాలు, స్తుతులు అర్పిస్తూ ఈ సమయంలో పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. అందరూ లేచినవ్వండి. దైవజనుని కొరకు